హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రెడ్‌తో గులాబ్ జామ్ తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. నాకది 3 కప్పులు పౌడర్ వచ్చింది. మిల్క్ పౌడర్ 2 స్పూన్లు, కొద్దిగా వంట సోడా వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని అర గ్లాస్ పాలు తీసుకుని దాంతో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుందాము. మనకు బాగా ఉండకి గులాబ్ జామ్ చుట్టుకోవడానికి బాగా ఉండకొస్తే సరిపోతుందండి. నాకు హాఫ్ గ్లాస్ పాలు సరిపోయాయి. బాగా కలుపుకొని కొంచెం ఉండకొస్తే చాలండి. చూసారు కదా! ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం ఒక కప్పు పంచదార తీసుకుని, ఒక కప్పు వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని సిమ్‌లో పెట్టుకుందాము. మీడియం టు సిమ్‌లో పెట్టుకుంటూ కరిగించుకుందాం. పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఆ కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు పాకం కూడా అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసేసి కలిపి పక్కన ఉంచుకుందాము. ఆయిల్ మరి ఎక్కువ వేడెక్కకుండా మీడియంగా వేడయిన తర్వాత మనము ఆ ఉండలను వేసి ఫ్రై చేసుకుందామండి. చాలా బాగుంటాయండి బ్రెడ్ గులాబ్ జామ్. చిన్నపిల్లలైనా సరే ఈజీగా చేసేయచ్చు. బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. చూసారు కదా! మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు అవన్నీ పక్కకు తీసుకొని మనం జీరాలో వేసుకుందామండి. అవి తీసేసాక నేను ఇంకో వాయి కూడా వేసుకున్నాను. దీనికి వంట సోడా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి, పావు టీ స్పూను. అప్పుడు మనకు జామాల లోపల బాగా గుల్లగా వస్తాయి, బాగుంటాయండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకొని అవి వేడిగా ఉన్నప్పుడే మనం జీరాలో వేసేసుకోవాలండి. చూసారు కదా! అన్నీ వేసేసుకున్నాను. అసలు ఒక అరగంట సేపు బాగా నాననిచ్చామంటే జీరాలో చాలా బాగుంటాయండి. ఓకేనండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.